మా పెద్దబాబు పేరు పవన్ కుమార్. బాగా ఇష్టమైన కొడుకు. సరే అడ్వాన్స్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. పవన్ కుమార్ ప్రెస్ అని వినగానే అసలు ఇదేంటి సర్ప్రైజు, నేను తప్పు కనపడుతుందా నాకు అనుకున్నాను. కరెక్ట్గా చూస్తే కరెక్టే కనపడుతుంది. అరే ఎవరబ్బా అనుకున్నాను. సరే ఫోన్ వచ్చింది, మాట్లాడినాము. మా బాబు పేరు పెట్టినందుకన్నా ఈ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాను. నిజంగా చెప్తున్నాను. అయ్యో సార్ ప్లీజ్. అయితే కొంచెం పైకి మ్యాటర్ చదివాను. కళామణి అని ఆ ఫోటో మదర్ అని. మదర్ పేరు మీద అవార్డ్స్ ఇస్తున్న ఒక ప్రెస్ కళాకారుడు. అరే ఇదేం విచిత్రం. జనరల్గా కొడుకులకు తల్లుల మీద ప్రేమ ఉంటుంది. తల్లులు అంటే కూడా చాలా పడిసచ్చే కొడుకులు, భార్యలను వదిలేసిన కొడుకులు కూడా ఉంటారు సమాజంలో. నేను అక్కడక్కడ విన్నాను. అమ్మ కొరకు ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందని మళ్ళీ రెండోసారి నిర్ణయం తీసుకున్నాను. ఈ తర్వాత 2-3 సందర్భాల్లో నాతో మాట్లాడటం జరిగింది, నేను మాట్లాడటం జరిగింది, ఆ ఇన్విటేషన్స్ అయితే చూడటం జరిగింది. అప్పుడు నాకు ఎంతో గౌరవం ఏర్పడింది తమ్ముడు పవన్ కుమార్ మీద. సరే తప్పకుండా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, వచ్చామనుకోండి. కానీ ఇక్కడికి వచ్చినాక ఇంకా అక్కలు, పవన్ గారి అక్కలు, ఇక్కడ అక్కలు బావలు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఒక అమ్మ, ఆ అమ్మ పదంలో ఎంత ఆప్యాయత, ఎంత ఆరాధ్య దైవంలాగా. అసలు ఈ కుటుంబం అమ్మను అంత ఆరాధించడం నాకు చాలా 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 సంతోషం అనిపించింది. అది 20వ శతాబ్దంలో ఒక పాట ఉంటుందండి. కోటి రామకృష్ణ గారు మా గురువు గారికి ఎంత ఇష్టం ఆ పాట. అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మకు మించిన అని వెళ్ళే పాట. ఆ పాట మళ్ళీ గుర్తు చేసుకున్నాను నేను మీ ఇన్విటేషన్ సందర్భంగా. ఎందుకంటే ఆ పాటను ఎప్పుడు పెట్టుకొని నేను చాలా సందర్భాల్లో, ఇప్పుడు కూడా సగం కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నాయి నీళ్ళు. అయ్యో దాటికి పని లేదు కదా, అవి ఎప్పుడంటే అప్పుడు వస్తుంటాయి. మా అమ్మ, మా నాన్న టీచర్. మా అమ్మ మా నాన్న బాగా చదువుకున్న వాళ్ళు. మా అమ్మ 3వ తరగతిలోనే చనిపోయింది. అప్పటి నుంచి నేను అనాథను. తల్లి ఉన్న వాళ్ళని ఎవరిని చూసినా చిన్న నాకు ఎంత అదృష్టవంతుడురా అమ్మ ఉంది. ఏంటి పర్వాలేదు, ఏం పర్వాలేదు. పవన్ ఎక్కడున్నా ఇక్కడే ఉన్నాడు. అసలు పవన్ ఏడున్నాడు కదా, ఆ అపేక్షంతోనే వచ్చాను. అయితే ఇన్ని లైట్ల మధ్య ఉండి ఒకేసారి స్విచ్ ఆఫ్ అయితే ఎంత చీకటి అయిందో, నా లైఫ్ కూడా అలా చీకటి అయిపోయింది. మా నాన్న ఇటు వెళ్ళిపోయాడు. నాకు చిన్న చెల్లెలు. అంటే ప్లే స్కూల్ కూడా కాదు, 1.5 ఇయర్ బేబీ. నేను మా చెల్లిని పెట్టుకొని ఒక్కనే ఉండేవాడిని ఇంట్లో. మళ్ళీ మా చెల్లిని స్నానం చేయించుకొని తీసుకొని స్కూల్కి తీసుకెళ్ళేవాడిని. టీచర్ని రిక్వెస్ట్ చేసి, మా చెల్లి ఇక్కడ కూర్చుంటుంది సార్ ప్లీజ్, నేను అక్కడ నుండి చూసుకుంటాను అని చెప్తే నా టీచర్సే బాధపడేవాళ్ళు. నా ఆప్యాయత, నేను నా స్ట్రగుల్. మళ్ళీ క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, ఇవన్నీ ఒకసారి గుర్తొచ్చాయి నాకు. అలా అమ్మని ఆరాధించుకుంటున్న ఈ కుటుంబం చల్లగా ఉండాలి. నా తమ్ముడు పవన్ ఇంకా చల్లగా ఉండాలి. ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి. ఇంకా ఎన్నో అచీవ్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మంచి తమ్ముడిని పరిచయం చేసిన ఆ భగవంతుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను సత్కరించడం గొప్ప కాదు, అమ్మ పేరు మీద ఇంత మంచి ఫంక్షన్ మళ్ళీ అక్కలను పెట్టుకొని, ఇది గొప్ప విషయం, గొప్ప మనసు. అలాంటి గొప్ప మనసులు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండాలి. ప్రతి ఒక్క హృదయానికి తగలాలి. అమ్మలను ద్వేషించే వాళ్ళు, అమ్మల్ని మొన్ననే ఒక టీవీలో యాడ్ చూశాను.
కన్న తల్లిని తండ్రిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడట, ఒకటే కొడుకు. భోజనం కూడా పెట్టలేదట. ఒక అనాథ హాస్టల్లో చేరింది. అందుకే నేను అతి త్వరలో ఓల్డ్ ఏజ్ హోమ్, మెన్ అండ్ ఉమెన్, ఆర్ఫన్ చిల్డ్రన్స్ పెద్ద స్కూలు, హాస్టల్ పెట్టబోతున్నాను. నేను ఒక ట్రస్ట్ పెట్టాను ఈ మధ్యనే మా బాబు పేరు మీద, పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని. 2 years అయింది. ఎంతోమందిని చదివిస్తున్నాను. సినిమా యాక్టర్ కూడా ఎంతోమందిని చదివించాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాను. అది నా అదృష్టం. నేను ఎప్పుడూ చెప్పుకోలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. అన్నీ సీక్రెట్, ఎవరికీ తెలియకూడదు. పక్కన ఉన్నాడు కూడా తెలియకూడదు ఈ పెళ్ళి నేనే చేస్తున్నానని. అంత జాగ్రత్తగా మెయింటైన్ చేసి, నాయిగా డబ్బులు భగవంతుడు ఇచ్చిన దాంట్లోంచి కొంత. కనుక నేనేదో ఘనకార్యం చేసింది కాదు సుమా, కానీ దేవుడు నా మనసు నాకు ఇవ్వటం నా అదృష్టం. కనుక పవన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.